చెప్పులకి బెయిల్ ఎంతవరకు వచ్చింది? చాలా కష్టం సార్. మీ అభిమానులు చేసిన పనికి మిమ్మల్ని బయటికి తీసుకురావటం ఎవ్వడి వల్ల కాదు. అవును సార్, పాపం సిన్సియర్గా లీగల్గా పనిచేసే మనిషిని తీసుకొచ్చి బ్లడ్ బయటకు వచ్చేలా కొట్టారు సార్. ఆ కొడితే కొడితే ఏంటా, నేను మీ మనిషిని కాబట్టి మీరు ఇచ్చిన డబ్బులు తీసుకుని గమ్మునుంటా. కానీ అభిమానులు ఉంటారు కదా. నీ అమ్మాన్లా? అవును సార్, మీ రేంజ్కి మీకే అభిమానులు ఉంటే మరి నాకు ఉంటారు కదా. హార్డ్ కోర్ ఫ్యాన్స్. మిమ్మల్ని మీ వాళ్ళు ఎలా ఫాలో అవుతుంటారో మా వాళ్ళు కూడా మా నాన్న అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, సైలెంట్గా. మరంత ప్రేమున్న మా నాన్నే తీసుకొచ్చి కొడితే చూస్తూ ఊరుకుంటారా చెప్పండి? అందులోనూ అభిమానులంటే మీ వాళ్ళ ట్విట్టర్లో ట్వీట్లు వేసుకొని ట్రోల్ చేసుకునే సోషల్ మీడియా బ్యాచ్ కాదు సార్. ఆంధ్ర నైజాం సీడెడ్ మాస్క్ అమ్మమ్మలు. నోట్లో పానేసుకొని షర్ట్ మడత పెట్టి దిగితే కట్అవుట్లు ఇరగాల్సిందే, ఫ్లెక్సీలు తిరగాల్సిందే. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయా, నా ఫ్యాన్స్ లో ఒక సైకో నా కొడుకున్నాడు. వాడికి మా నాన్నంటే మరీ పిచ్చి. ఈ లచ్చిగాడి కట్టుబట్టుకొని మా నాన్న పడవటానికి వస్తే వాడిని కొట్టాడు చూడండి. ఇది అలాగే లైన్లో ఉన్నాను సార్, చెప్తా. మీ దగ్గరికి వచ్చింది లైఫ్ సెటిల్ చేసుకోవడానికి, కానీ ఓల్డ్ రివెంజ్ ఫార్మాట్ స్టోరీ లాగా మా నాన్న పగల క్యారీ చేసి ప్రెసెంట్ నా కెరీర్ని పాడు చేసుకోవడానికి కాదు. ఏంటి అలా చూస్తున్నావు? వీడికి నాకు ఫ్లాష్ బ్యాక్లో ఫేస్ టు ఫేస్ ఇంత పరిచయం లేదు, ప్రెజెంట్లో పగ పుట్టించేంత గొడవలు లేవు. మరి ఇంత రివర్స్ అయ్యాడు ఏంటనా? మీకే కాదు, ఆయనకు కూడా సేమ్ ఫీలింగ్. కన్న తండ్రిని కూడా చూడకుండా కోర్టులో అందరి ముందు అవమానించి బయటికి తోసేసిన కమర్షియల్ నా కొడుకు ఒంట్లో ఫాదర్ అంటే ఇంత ప్రేమ ఉందా అని, వీటిలో ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయా అని కదా నాన్న? నీకు విషయం చెప్పనా, మీ అందరికంటే నాకే ఎమోషన్స్ ఎక్కువ. కానీ అవన్నీ బయటికి కనిపించకుండా పైకి పైసల్ క్యాండిడేట్లా కవర్ చేసుకుంటూ తిరుగుతుంది ఈ డే కోసమే. ఎందుకో చెప్పనా? ఒక 9 ఏళ్ల కుర్రాడికి వాడి తండ్రి తోడుగా నిలబడి వాడి ఫ్యూచర్ గైడ్ చేయాల్సిన టైంలో వాడి తండ్రిని 10 ఏళ్ల పాటు డిప్రెషన్లోకి పంపించి ఆ పిల్లాడి లైఫ్తో ఆడుకున్నందుకు. ఈ ప్రపంచానికి జడ్జి అయినా ఇంటికి రాగానే చిన్న పిల్లల్లా నవ్వుతూ ఆడుకునే నాన్న ఫేస్లో నవ్వు తీసేసి నాకు నరకం మిగిల్చినందుకు.
రోజు 10 మందికి న్యాయం చేసే మనిషిని కిరాణా షాప్ పెట్టుకొని సామాన్లు మోసుకునే పొజిషన్కి తీసుకొచ్చినందుకు. ఎక్కడికి వెళ్ళినా జడ్జి గారి భారీగా గౌరవించే మా అమ్మని అమూల్య చనిపోయింది మీ ఆయన వల్లనే అంట కదా అని అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక నలుగురిలో అవమానపడిన అమ్మ ఏడుపుకి కారణమైనందుకు. మర్చిపోలేని సంఘటనని పదే పదే గుర్తు చేసుకుంటూ దానికి కారణమైన నిన్ను ఏమీ చెయ్యలేక మత్తులో దాన్ని తుడిచేయాలని తాగుడికి బానిసై చెత్త కుప్ప పక్కన పడిపోతే అర్ధరాత్రి వెతుక్కుంటూ వెళ్ళి మా నాన్న చూడకూడని స్థితిలో చూసినప్పుడు నా గుండె ఎంత బద్దలైపోయి ఉంటుందో నీకు తెలుసా? ఇప్పుడు హ్యాపీగా ఉండే నా ఫ్యామిలీకి సైలెన్స్ మిగిల్చి నా కుటుంబాన్ని అవమాన పాలు చేసిన నిన్ను ఏమి చెయ్యలేక నాలో నేను ఏడ్చి ఏడ్చి దొరికిన గోడల మీద బొమ్మలు గీసి నిన్ను చంపేవాడిని. నా చిన్నతనం గురించి ఎవరికన్నా చెప్పాలంటే కన్నీళ్లు, నిద్రలేని రాత్రులు, ఈ చేత్తో గీసిన చెత్త గీతలు తప్ప ఇంకేం మిగలకుండా చేశాను. స్వీట్ మెమరీగా ఉండాల్సిన నా చైల్డ్హుడ్ని ఒక పెయిన్ఫుల్ ప్యాథటిక్ స్టోరీగా మార్చేశావు. అందుకే జడ్జి గారు అబ్బాయిగా పుట్టినందుకు చేతికి మట్టి అంటకుండా చంపుదాం అనుకున్నా. టైం కోసం వెయిట్ చేశా. శైలా బాను వచ్చింది. ఆపర్చునిటీ వాడా. बोलिए बानू जी, क्या चाहिए आपको इस कमर्शियल आदमी से? मैंने अपने हस्बैंड को मार दिया. నీదే తప్పు లేకపోయినా చంపడం అనేది క్రైమే. దానికి ఎంతో కొంత శిక్ష అనేది ఉంటుంది. నీ కూతురుతో నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేలా ప్లాన్ చేస్తావు. నేను చెప్పినట్టు చెయ్యి. అలా శైలా బానుని అమూల్యగా మార్చి దివాకరం ఇంటి ముందు దించా. అదే రాత్రి బాడీని నీ ఫామ్ హౌస్కి షిఫ్ట్ చేయించా. తప్పండి మనం ఏమైనా పర్మిషన్ తీసుకుని అఫీషియల్గా చేస్తున్నావా ఏంటి? నీకున్న అమ్మాయిల పిచ్చికి దివాకరం దగ్గర ఉద్యోగం అడిగేలా చేసి నీ దగ్గరికి పంపించా. సార్ అమూల్య నీ చేతే పెళ్లి ప్రపోజల్ పెట్టించి నేను ఒప్పుకున్నాకే ఆ పెళ్లి జరిగేలా చేశా. కానీ ముందు అమ్మాయి కరెక్టో కాదో నేను చెక్ చేయాలి. కంగ్రాట్స్ సార్, నన్ను సెలెక్ట్ చేసిన మీ సెలెక్షన్ తప్పెలా అవుతుంది? మండపంలో ఇష్టం లేని పెళ్లి జరుగుతున్నట్టు మీడియా ముందు కలరింగ్ ఇప్పించా. ఫస్ట్ డే శోభనానికి రెడీ అయిన నిన్ను మా నాన్న వీడియో ప్లే చేయించి డైవర్ట్ చేశా. ఇంకేం కమ్ము అవుట్ అయిపోయింది అక్కడ. నువ్వు అనుకున్నది యాజ్ టీజ్గా జరుగుతుంది. 2 minutes లైవ్ టెలికాస్ట్. నీ ప్రమాణ స్వీకారాన్ని నీ పతనానికి ముహూర్తంగా పెట్టి ప్రపంచానికి నిన్ను ఒక హంతకులా పరిచయం చేసి నిన్ను పూర్తిగా కార్నర్ చేశా.